ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕು ವಿಕೋಟ ಮಂಡಲದಲ್ಲಿ ಏಪ್ರಿಲ್ 2ರಂದು ನಡೆದ ಕಳ್ಳತನ ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸರು ಕೇವಲ 2 ದಿನಗಳಲ್ಲಿ ಆರೋಪಿಗಳನ್ನು ಬಂಧಿಸುವಲ್ಲಿ ಯಶಸ್ವಿಯಾಗಿದ್ದಾರೆ. ರಾತ್ರಿ 8:45ರ ಸಮಯದಲ್ಲಿ ಬಾದಿತುಡು ಗ್ರಾಮದ ಚೇತನ್ ಕುಮಾರ್ ತನ್ನ ಕಾರ್ನಲ್ಲಿ ವಿಕೋಟದಿಂದ ಪ್ರಯಾಣಿಸುತ್ತಿದ್ದಾಗ ಅಪರಿಚಿತ ಗ್ಯಾಂಗ್ವೊಂದು ಕಾರ್ನಲ್ಲಿ ಬಂದು ಅಡ್ಡಗಟ್ಟಿ ಆತನನ್ನ ಬೆದರಿಸಿ ಸುಮಾರು 3.2 ಕೋಟಿ ವೆಚ್ಚ ಬೆಲೆ ಬಾಳುವ 3.5 ಕೆಜಿ ತೂಕದ 5 ಚಿನ್ನದ ಬಿಸ್ಕೆಟ್ಗಳನ್ನು ದೋಚಿ ಪರಾರಿಯಾಗಿದ್ದಾರೆ. ಇನ್ನು ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ದೀಪಕ್ ಕುಮಾರ್, ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಸೋಮಶೇಖರ್ ರೆಡ್ಡಿ ನೇತೃತ್ವದಲ್ಲಿ ವಿಕೋಟ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರನ್ನು ದಾಖಲಿಸಿದ್ದಾರೆ. ಎಸ್ಪಿ ವಿಎನ್ ಮಣಿಕಂಠ ಚಂದೋಲು ಸೂಚನೆಯ ಪ್ರಕಾರ ಕಳ್ಳತನ ಪ್ರಕರಣವನ್ನು ಭೇದಿಸಲು 4 ವಿಶೇಷ ತಂಡವೊಂದನ್ನು ರಚಿಸಲಾಗಿದ್ದು, ವಿಕೋಟ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಸೋಮಶೇಖರ್ ರೆಡ್ಡಿ, ಗಂಗಾವರ ರೂರಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮುರಳಿ ಮೋಹನ್, ಬೈರೆಡ್ಡಿಪಲ್ಲಿ ಎಸ್ಐ ಪರಶುರಾಮುಡು, ಕ್ರೈಂ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಉಮಾ ಮಹೇಶ್ವರ್ ಹಾಗೂ ತಂಡ ಕಾರ್ಯಾಚರಣೆಯನ್ನು ನಡೆಸಿದೆ. ಕರ್ನಾಟಕ ತಮಿಳುನಾಡು ಗಡಿಯಲ್ಲಿ ತಪಾಸಣೆ ನಡೆಸಲಾಗಿ 5/4/2025 ಮಧ್ಯಾಹ್ನ ರಾಘವಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಸಮೀಪ ಪಲಮಮೇರು ರಾಷ್ಟೀಯ ಹೆದ್ದಾರಿಯಲ್ಲಿ ವಾಹನ ತಪಾಸಣೆ ನಡೆಸುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇನೋವಾ ಕಾರೊಂದನ್ನು ಚೆಕ್ ಮಾಡಲಾಗಿ ಕೆಜಿಎಫ್ ಪಟ್ಟಣಕ್ಕೆ ಸೇರಿದ ಪ್ರಭಾವಿ ವ್ಯಕ್ತಿ ಜಯಪಾಲ್ ಹಾಗೂ ಮುಕ್ರಂ ಬಾಬು, ಷಣ್ಮುಗ ಕದ್ದೊಯ್ದ ಚಿನ್ನದ ಬಿಸ್ಕೆಟ್ಗಳನ್ನು ಸಾಗಿಸುತ್ತಿರುವುದು ಕಂಡುಬಂದಿದೆ. ಇನ್ನು ಈ ವಿಚಾರವಾಗಿ ತಪಾಸಣೆ ನಡೆಸಿದಾಗ ದೂರುದಾರ ದೀಪಕ್ ಕುಮಾರ್ ಒಬ್ಬ ನಾಗಲ ವ್ಯಾಪಾರಿ ಆಗಿದ್ದು, ಉದ್ದೇಶಪೂರ್ವವಾಗಿಯೇ ಆತನ ಬಳಿ ಚಾಲಕನಾಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುತ್ತಿದ್ದ ಮುಕ್ರಂ ಜಮೀಲ್ ಎನ್ನುವ ವ್ಯಕ್ತಿಗೆ ಈ ವಿಷಯವನ್ನು ತಿಳಿಸಿರ್ತಾನೆ. ಈ ಮುಂಚೆ ಜಮೀಲ್ ಹಾಗೂ ಜಯಪಾಲ್ ಇಬ್ಬರಿಗೂ ಪರಿಚಯವಿದ್ದು, ಇತರೆ 12 ಮಂದಿಯೊಂದಿಗೆ ಸೇರಿ ಬೇಕಂತಲೇ ಉದ್ದೇಶಪೂರ್ವಕವಾಗಿ ದೀಪಕ್ ಅವರನ್ನ ಹಿಂಬಾಲಿಸಿ ದರೋಡೆ ಮಾಡಿರುವುದಾಗಿ ತಿಳಿದು ಬಂದಿದೆ. ಈ ವಿಚಾರಣೆ ಸಂಬಂಧ ಆರೋಪಿಗಳಿಂದ 3.5 ಕೆಜಿ ಚಿನ್ನದ ಬಿಸ್ಕೆಟ್ಗಳು ಹಾಗೂ ಕಳ್ಳತನಕ್ಕೆ ಬಳಸಿದ ಇನೋವಾ ವಾಹನವನ್ನು ವಶಪಡಿಸಿಕೊಳ್ಳಲಾಗಿದೆ ಹಾಗೂ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿರುವ ಹಾಗೂ ಸಹಕರಿಸಿರುವ ಉಳಿದ 9 ಮಂದಿಯನ್ನ ಬಂಧಿಸಿರುವುದಾಗಿ ಪೊಲೀಸರು ಮಾಹಿತಿಯನ್ನ ನೀಡಿದ್ದಾರೆ. ದೂರು ನೀಡಿದ ಕೇವಲ 2 ದಿನಗಳಲ್ಲಿ ಹೈಟೆಕ್ ಕಳ್ಳತನ ಪ್ರಕರಣವನ್ನು ಭೇದಿಸುವಲ್ಲಿ ಯಶಸ್ವಿಯಾದ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ಸಿಬ್ಬಂದಿಗಳನ್ನು ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಮಣಿಕಂಠ ಚಂದೋಲು ಅವರು ಪ್ರಮಾಣ ಪತ್ರವನ್ನು ನೀಡಿ ಗೌರವಿಸಿ ಶ್ಲಾಘನೆಯನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ఈ రోజు వికోటలో జరిగిన ఒక దాడి దోపిడీకి సంబంధించి అందులో మనం ఇమిడియట్ గా ఒక 4 ముద్దాయిల్ని పట్టుకొని అలానే పోయిన సొమ్ము మొత్తం 3.5 కిలోల వరకు బంగారం పోయింది. సో ఆ మొత్తం బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. 2/4/2025 అంటే ఈ నెల ఏప్రిల్ 2వ తారీఖున జరిగిన ఒక దారి దోపిడీ వికోట లిమిట్స్. ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్కి బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని 3.5 కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ మనకి ఆ సమాచారం 3వ తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమార్. ఇతను కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు. ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఇదే రకంగా 2వ తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వికోట లిమిట్స్లో నాయక్నేరి ఘాట్, ఈ ఘాట్ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు. సో మనకి 3వ తేదీన సమాచారం వచ్చిన వెంటనే మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము. ఇందులో మొత్తం 4 ఇన్స్పెక్టర్లని 4 టీమ్స్గా పెట్టేసి అందరినీ కూడా వేరు వేరు రూట్స్లో ఎక్కడ జరిగింది, అలానే ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు, ఏ రూట్స్ నుంచి వెళ్తారు, మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది. ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ కారులో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి, అతను మనం ఏటుగా యాడ్ చేసాము. ఈ ముక్రమ్ ఆ పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని అతను జయపాల్ అనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం
మన వీకోట లిమిట్స్లో ఈ దారి దోపిడిని ప్లాన్ చేశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చిన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేసాము. ఇప్పటి వరకు మొత్తం 13 మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ. సో మొత్తం 13 మందిని మనం ఐడెంటిఫై చేసాం. ఇందులో 4 ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారో జైపాల్ అనే వ్యక్తి, ఇతని వయసు 67 సంవత్సరాలు, ప్రస్తుతం కేజీఎఫ్లో కాంగ్రెస్ తరపు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఇతన్ని. అలానే ఆ కారు డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి, ఇతని వయసు 42 సంవత్సరాలు, ఇతను కేజీఎఫ్లోనే ఉంటున్నాడు అతన్ని. అలానే ఈ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తులు కేఆర్ బాబు మరియు షణ్ముఖం, వీళ్ళిద్దరూ కూడా కేజీఎఫ్ వాస్తవులే. వాళ్ళిద్దరినీ కూడా మనం ఈ కేసులో మనం పట్టుకొని వీళ్ళు ఈ బంగారాన్ని అమ్మడానికి ప్లాన్ చేస్తున్నట్టు మనకి తెలిసి పక్కా సమాచారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అది మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాము. అది ఎంతవరకు తీసుకొని వస్తున్నారు, ఏ షాప్ నుంచి కొన్నారు, ఏ షాప్ నుంచి తెచ్చారు అనేది. యాక్చువల్గా మన స్టేట్కి అసలు సంబంధమే లేదు సార్. నీకు ఈ బ్యాగ్లో మీరే ఉండాల్సింది. ఇదే ప్లానింగ్, ఇదే కావాలి. అయిపోతుంది 10 నిమిషాలు. మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. ఎస్పీ సారు, డిఎస్పీ సారు, ఆల్ ద చిత్తూరు పోలీస్, వీకోట పోలీస్ మనకి చాలా సాయం చేసింటారు. దానికి వీఆర్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ఫుల్ ఆల్ ದಿ ಟೀಮ್ ಸರ್. ವರ್ಷದಲ್ಲಿ ನಮ್ಮ ಕೆಲಸ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಾವು ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ಗಳು ಇದ್ದೀವಿ. ನಮಗೆ ಭಾಳ ಖುಷಿ ಇದೆ. ನಮಗೆ ಇಂಥ ಪೊಲೀಸವ್ರು ಒಳ್ಳೆ ಪೊಲೀಸ್ ಜನ ಸಿಕ್ಕಿದ್ದಾರೆ. ನಾವು ಇಷ್ಟದಿಂದ ತುಂಬ ಅವ್ರು ಒಳ್ಳೆ ಆಗಲಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಆಲ್ ದಿ ಆರ್ ಗ್ರೇಟ್. ವಿಕೋಟ ಪೊಲೀಸು, ಚಿತ್ತೂರು ಫುಲ್ ಪೊಲೀಸು, SP ಸಾಹೇಬರು, DSP, ಆಲ್ ಸರ್ಕಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್, ಆಲ್ ದಿ ಪೊಲೀಸ್, ವಿ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. మేము ఎంత ట్యాంక్స్ చెప్తే కూడా అది తక్కువనే. అంత ట్యాంక్స్ మంది ఐటమ్ తిన్నాం వితిన్ 48 hours మనకి సిక్కి మా సేఫ్ తెచ్చున్నారు. చాలా థ్యాంక్స్. Thank you, sir. All NCERT, CBSE textbooks, guides, PUC, ITI, BE textbooks, guides and classmate notes, and for all the types of stationery available only at Satya Bookstore, opposite to Karur Vaishya ATM, Aladamara, Bemmal Nagar, Solution for your neuro and holistic problems. Dr. J. Maryadas, near Municipal Ground, First Cross Road. 100% pure and clean. No compromise. Best quality. Family restaurant. 100% Ambur and Dindukal style biryani. 100% Venus biryani. Near Government Maternity Hospital, Maharaja Road, Robertson Peak.